నా మీద ఉండే కోపం మొత్తం టెంకాయ మీద చూపించేస్తాడు చూడండి. అబ్బా ఎక్కడ బాగుంటుందన్నారు కూర్చోలే అది ఎందుకు చూడండి. మా ఆయన అయితే వలీమా అప్పుడు చేసిండే పూరీలు ఇప్పుడు చేస్తా అన్నారు 19 years తర్వాత. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈరోజు నేనైతే చూడండి, సో శారీలో అయితే కనిపించబోతుందా. ఈరోజు ఏం స్పెషల్ అంటే మా ఇంట్లో అయితే నేను జాఫ్రే సాదిక్ ఫాతిహా అయితే చేయబోతున్నాను. సో ఈ రజబ్ నెల వచ్చిందంటే ఈ ఫాతిహా అయితే చాలా ఫేమస్, అలాగే ట్రెండింగ్ కూడా. ఈ నెల మొత్తము ఎలా చేస్తారు ఏమి అంటే చాలామంది చేస్తారు, ఇది కొంతమంది చేయరు. చేసే వాళ్ళైతే చాలా పద్ధతిగా చాలా డీసెంట్గా అయితే చేస్తారు. ఈ ఫాతిహా ఎలా చేస్తారు ఏమి అనేసి నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇది. అంటే మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళందరూ చేశారు, మేము అక్కడ తిన్నాము, మేము కూడా అక్కడ హెల్ప్ చేసేవాళ్ళము చిన్నప్పుడు అంతా. సరే ఇప్పుడైతే నేను ఎలా చేయబోతున్నా, ఫస్ట్ టైం చేస్తున్నా. సో నేను ఎలా చేస్తానో అందరూ నాకైతే చూసి ఏమైనా నేను దాంట్లో ఏమైనా మిస్టేక్ చేసింటే కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియో మీతో నేనైతే షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేయకపోతే చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను ఏమేమి కావాలి అనేసి మొత్తం అయితే తెచ్చుకున్నా. సో ఇంట్లోటి అయితే ఏమి వాడను నేను, మొత్తం అయితే బయట నుంచే తెచ్చుకున్నా. మసాలాలన్నీ ఇంట్లో ఉన్నాయి, అయినా కానీ ఇక్కడైతే మనం ఫ్రెష్గా అయితే చేయాలన్నమాట. మొత్తం ఇంట్లో ఏది వస్తువు మనం వాడకుండా అప్పటికప్పుడు తెచ్చి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈరోజు వచ్చేసి ఇల్లు కడగడం జరిగింది, పైన బోకులు మొత్తం క్లీన్ చేసేయడం జరిగిందనమాట. నేనైతే 1 kg శనగబ్యాళ్ళు అయితే వేస్తున్నా పూరీల కోసము. ఇంకా ఇది కిచిడి కోసము నేను మొత్తం చూపిస్తాను. తెచ్చిన సరుకులు అయితే ఇవి ఒక సంచికి వచ్చినాయి, అలాగే ఫ్లవర్స్ అలాంటివన్నీ అక్కడ లోపలైతే పెట్టాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా సాంబ్రాణి కడ్డీలు, సాసవులు, బ్యాళ్ళు అయితే నీళ్ళలో నానబెట్టేశాను అనమాట. ఫస్ట్ అయితే బ్యాళ్ళు ఉడికించుకొని నేనైతే హల్వా చేసుకోవాలి. హల్వా అయిపోయిన తర్వాత పిండి కలుపుకోవాలి. పూరీలు అయితే చేస్తున్నా. పూరీలు దీంట్లోకి వచ్చేసి సాంబారు, ఖుష్కా, అలాగే వెజిటేబుల్ సాలా, ఇవి మొత్తం చేస్తామన్నమాట. అంటే నాన్ వెజ్ అనేది దీని జోలికి అయితే రాదనమాట. వితౌట్ నాన్ వెజ్ తినిండే వాళ్ళు కూడా ఈ పండగకి అయితే రాకూడదు. సో నేను మొత్తం చేస్తాను, చూడండి ఒకసారి. దీంట్లో మిస్టేక్స్ ఏమన్నా మీరు గమనించాలి, లేదంటే కరెక్ట్గా చేసింటే మీరు ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పండగ అనేది చాలా మందికి చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. నా మీద ఉండే కోపం మొత్తం టెంకాయ మీద చూపించేస్తాడు చూడండి. ఇదేమంటే బయటికి ఎత్తుకొని వెళ్ళి ఏ పని చేయకూడదు. ఇంకా టైల్స్ ఇల్లు ఇక్కడెక్కడ పగులగొట్టేది. ఇంకా నేను చేతిలో తీసుకొని వాటర్ తీసేస్తే ఈయన సాహసం చేస్తా ఉంటారంట. ఎగిరించండి. రెగ్యులేటర్ మళ్ళీ కొత్తది. ఈ స్టవ్కి అయితే ఏం రెగ్యులేటర్లు పోతాయి. అబ్బా ఎక్కడ బాగుంటుందన్నారు కూర్చోలే అది ఎందుకు కూర్చోలే. చెక్ చెయ్యి కూడా తీసుకొని వచ్చేసినాడు. చూడండి నా సర్కస్. దీంట్లో లోపలైతే లబ్బర్ వచ్చిందిలే, నాకైతే భలే కోపం వచ్చింది. ఏంద్రబ్బా ఇది పెడతా అంటే చూడండి బుస్సు సౌండ్ వస్తుంది. ఎందుకు బా అనుకుంటే దీంట్లో లబ్బర్ లేదు. సో ఓల్డ్ సిలిండర్ది అయితే తీసానమాట. ఇలాంటి చిట్కాలు లేడీస్కి ఖచ్చితంగా అయితే తెలిసి ఉండాలన్నమాట. ఓల్డ్ సిలిండర్ది తీసుకోవాలి, ఇదైతే ఇలా లోపలికి అయితే పెట్టేసేయాలన్నమాట. ఇది పెట్టి మనం కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ అది అటాచ్ చేసుకోవాలి. సో లబ్బర్ వేసిన తర్వాత ఈ చిటికినేలతో అయితే మనం రౌండ్గా ఇట్లా తిప్పితే ఒకసారి ఫిట్గా అయితే కూర్చొనేస్తుంది. ఇప్పుడు చూడండి సౌండ్ రాదు, చూసారా నా కమాల్, చూసారా? ఇలా చేసుకోవాలి. లేడీస్కి ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. జస్ట్ రెగ్యులేటర్ పెట్టడమే కాదు, అది ఉందా లేదా, లీకేజ్ అవుతుంది, ఎందుకు లీకేజ్ అవుతుంది అనేసి కూడా తెలుసుకోవాలి లేడీస్. సో నేనైతే ఝాన్సీకి రాని అనుకోండి. బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి చూడండి. ఇదైతే మిక్సీ పట్టుకోవాలి ఇంకా చక్కెర వేసి దీంట్లో. ఇంకా ఈ వాటర్ అయితే మనకు బ్యాళ్ళ పైన వచ్చే వాటర్ అండి, దీంట్లోనే మనం రసం అయితే చేస్తాము. సో చాలా టేస్టీగా ఉంటుంది. అంతవరకు ఇది చల్లారి మనం దీన్ని హల్వా అయితే చేయాలి. అంతవరకు పిండి అయితే కలిపి పెట్టేద్దాం మనము. సో ఇది 2 రకాల పిండి అయితే తెచ్చానమాట నేను. ఇది మైదా, ఇది వచ్చేసి ఎంఎన్ ఆట అంటాం మనం దీన్ని, పూరి ఆట. ఇదైతే మనకు చాలా బాగుంటుంది, పూరి మెత్తగా వస్తుంది. మెత్తగా రావడానికి పూరి ఒక సీక్రెట్ అయితే ఉందండి. ఆయిల్ చూడండి వేడి చేసి వేస్తే కనుక, అంటే వేడి ఆయిల్ ఏం కాదు, కొద్దిగా చల్లారిన తర్వాత మనం పిండిలో బాగా మిక్స్ చేసుకొని వేస్తే కనుక చాలా మంచి పూరీలు. అసలు మనం ఇట్లా చేయి పెడితేనే మనకు అవి తునిగిపోతాయి అన్నమాట. అలాంటి పూరీలు చేస్తాను.
ఇంకైతే చూడండి, సో ఇదైతే చాలా అంటే చాలా కేర్గా అయితే చేయాలండి. ఇది ఎందుకంటే దీన్ని నాన్ వెజ్ తినిన వాళ్ళు రాకూడదు, నాన్ వెజ్ తినకూడదు, ఇంట్లో పరకతో మనము చెత్త కూడా ఊడకూడదు, బట్టతోనే తుడుచుకోవాలి. సో మీకే అర్థమై ఉంటుంది ఎంత క్లీన్గా ఎంత కేర్గా చేయాలో ఈ పండుగ అయితే. ఇది ఇమామే జాఫర్ సాదక్ పండుగ అంటే చాలామందికి తెలుసు. ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఎలా చేస్తాము ఏమి అనేసి మీ అందరికీ చూపించాలి అనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను మీ అందరి కోసం. ఫైనల్గా పిండి అయితే మిక్స్ అయిపోయింది. సో చూడండి, వేలు లోపలికి పెడితే ఊరికి అట్లా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇలా మిక్స్ చేస్తాను నేను. దీనికి ఒక కవర్ కప్పేస్తే ఇంకా మెత్తగా వస్తుందన్నమాట. ఊరికే ఎట్లా అంటే వచ్చేస్తుంది పిండి. ఫైనల్గా పిండి అయితే మిక్స్ అయిపోయింది. సో హల్వా కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు చూడండి. ఇది కొంచెం కూడా కిందకి పడకూడదు. దీన్ని వేస్ట్ నీళ్ళు కూడా చూడండి ఇట్లా సపరేట్గా పెట్టుకొని ఒక గుంత తవ్వి ఆ గుంతలోకి వేసేయాలి. అంటే కాలువలోకి తొక్కే చోట అయితే వేయకూడదు. దీని రూల్స్ చాలా ఉన్నాయండి ఈ పండగకి అయితే. సో చాలా పక్కడబందిగా అయితే చేయాలన్నమాట. ఇంకా హల్వా కోసం అయితే 1 కేజీ బ్యాళ్ళకి నేనైతే 1.5 కేజీ చక్కెర అయితే తీసుకున్నా. కొంతమంది ఓటింగ్ కాలే వేస్తారు, నేను 1.5 వేస్తాను. ఎందుకంటే నేను 2 టెంకాయలు కూడా వేస్తాను దీంట్లో. సో చాలా బాగుంటుంది హల్వా అయితే టేస్ట్. ఆల్రెడీ నేను మిక్సీ పట్టి పెట్టేసుకున్నా చూడండి. కొబ్బరి 2 టెంకాయది మా ఆయన కొట్టి చూశారు కదా కొబ్బరి. సో ఆ కొబ్బరి అది ఇంకా మిక్సీకి అయితే వేసేద్దాము. నీళ్ళు వేసుకోకుండా ఇది మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అయిపోతే హల్వా అయితే రాత్రంతా మనము వేడి చేసుకుంటూనే ఉండిపోవాలి. ఫైనల్గా హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇది చల్లారిపోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత మనమైతే పూరీలు అయితే రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది మొత్తం అయిపోయిన తర్వాత తెల్లారితోనే ఫిర్నీ చేయాలి. ఇంకా కూరగాయలన్నీ తీసుకొని రావాలి. సో ఇదైతే చెప్పాను కదా, నేను చాలా అంటే చాలా కేర్గా అయితే చేయాలన్నమాట. ఈ ఫాతిహా ఎందుకు చేస్తారు అంటే ఇది ఎలా చేస్తారు, ఇది చేయడం వల్ల ఏం ప్రయోజనాలు నేను ఈ వీడియోలో చెప్తానన్నమాట. అంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కసారి చెప్తాను నేను. మీరు కరెక్ట్గా వీడియో అయితే చూస్తే కనుక మొత్తం అర్థమవుతుందన్నమాట. ఇది చాలా పక్కడబందిగా నేను ముందు నుంచి చెప్తున్నా మీకు. చాలా అంటే చాలా పక్కడబంది. ఒక చిన్న పప్పు కిందకి పడ్డా కానీ అది ఎత్తుకొని మళ్ళీ మనం ఒక నీళ్ళలోకి వేసి అది ఎత్తుకొని పోయి గుంత తొగిన నీళ్ళలోనే వేయాలి. అందుకనేసి చాలా పక్కడబందిగా చేయాలి. నాన్ వెజ్ తిని రాకూడదు, పరక యూజ్ చేయకూడదు. ఇంకా ఖుష్బు ఇంకా ఇంట్లో ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్క్ పూర్తి అయ్యేంత వరకు కూడా ఖుష్బు అయితే ఉండాలి. అంటే మనము కడ్డీలైనా పెట్టచ్చు, మనం అత్తరైనా పెట్టచ్చు అనమాట. అత్తరైనా ఎక్కడైనా మనం చల్లుతూ ఉంటే కూడా అది ఖుష్బు అనేది బాగుంటుంది అనమాట. అంటే మంచి స్మెల్ అయితే రావాలన్నమాట. సో అందుకని దీన్నైతే మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేసామండి ఈ ఇయర్. నేనైతే మా ఆయన అయితే అడిగేశాను అనమాట, ఏమండి ఇలా ఇమామే జాఫర్ సాదక్ ఫాతిహా నేను కూడా చేస్తానండి, నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే, సరే నీ ఇష్టం చెయ్యి అన్నారనమాట. అందుకని నేను చిన్నగా అంటే మా ఇంటి మెంబర్స్ మాత్రమే, ఒక 20 మెంబర్స్ మనం మాత్రమే చిన్నగా అయితే చేసుకుందాం అనేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఇప్పుడు పూరీలు అయితే చేస్తున్నాం చూడండి. సో ఒకరైతే పూరీలు దుద్దిస్తే ఇంకొకరైతే ఇలా అయితే దాంట్లో పూరని పెట్టేసి మనమైతే చేసుకుంటాం అనమాట. ఇక్కడ మొత్తం ఒక చీర మీద అయితే మొత్తం అయితే బేర్చుకొని మనం లైన్గా పెట్టుకొని ఒక్కసారిగా నూనె వేడైందంటే సో 1 అవర్లో అయిపోతుంది అనమాట. చూడండి, మా ఆయన గారు పూరీలు అయితే బేల్తా ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారండి? చేస్తూ ఉంటారా? అన్నీ మీరేనా చేసింది? చూడు ఏం చేస్తా ఉండేది, అంతా మీరే కదా చేసింది. ఒక పూరి చేయడానికి 1 గంట పడుతుంది, అంతా మీరే చేశారా? చూడండి, మా ఆయన గారు అన్నీ చేసినారు పూరీలు, మీకు చూపిస్తాను ఉండండి. ఈ పూరీలన్నీ ఆయన చేసిండేదండి. అందరికీ తెలుసు, కామెంట్లు పెట్టేస్తారు నాకు, బోలెడన్ని కామెంట్లు ఇస్తారు నాకు. చూసారా, అంతా ఆయనే చేసింది. ఇలా ఉంటుంది పూరి చేసే మొగమా ఇది. ఏది చూపించండి ఒకసారి. అబ్బా, పూరి చేసే మొగమా? ఎయ్, ఈ పొద్దుటికా రేపుటి కాదు, చూడు ఈ పొద్దుటికేనా? చాలండి, ఇంకా తట్ట సైజులో చేసేస్తా ఉన్నారు. ఎందుకు రౌండ్ రాలేదంటే ఆ బండి ఎంత ఉందో అంత చేసేస్తారా రౌండ్ వచ్చేంత వరకు? చూడండి గాయ్స్, మా ఆయన గారు అయితే పూరీలు చేస్తున్నారనమాట. ఈయన మా ఆయన. ఇంకా అయిపోయి వచ్చినాయి, ఫైనల్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయన్నమాట. ఫినిషింగ్ వరకే ఇంకా వెయిటింగ్. ఇంకా మొత్తం ఇంకోటి ఏమంటే పూరీలు రోస్ట్ చేయడానికి ఈయనే కూర్చొని పెట్టేస్తా. ఇంకా అంతా ఈయనే కదా చేసేది. సో పొయ్యి దగ్గర పెట్టిచ్చేస్తా. ఇంకా పదామా, ఇంకా స్టవ్ పెట్టేద్దామా? రైట్.
చూడండి ఇంకా పూరీలు రోస్ట్గానే చేస్తారు ఈరోజు మొత్తం. లేదంటే నాకు పనులు అప్పచెప్తా, అది చెయ్యాలా, అది ఇట్లుండాలా, అది అట్లుండాలా అనేసి నాకు నేర్పిస్తారంట. ఇంకా ఈయనే నేర్చుకొని అనేసి నేనైతే ఈయనకి అప్పచెప్పేస్తాను అనమాట. నువ్వు చూడండి, అబ్బా బాగుండారా ఈ స్టైల్లో? చెప్పండి చూడండి, మా ఆయన అయితే వలీమా అప్పుడు చేసిండే పూరీలు ఇప్పుడు చేస్తా అన్నారు 19 ఇయర్స్ తర్వాత. సో 19 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళినట్టుంది మా ఆయన అయితే. ఏమండి మా వలీమా గుర్తొచ్చిందా? వచ్చిందా? సో తొందరగా తీసేయండి, ఇంకా చాలు, రోస్ట్ అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి. అది చాలు కాలిపోతాయి, తీసేయండి ఇంకా. ఏమైనా కానీ మా ఆయన చేసే వంటలు చూడాలంటే అదృష్టం ఉండాలబ్బా నాకైతే. అట్లా చేస్తారనమాట. సో లేట్గా చేస్తారనమాట, లేటెస్ట్గా చేస్తారు. చూడండి, వెజిటేబుల్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకోవాలనేసి మొత్తం అయితే తీసుకొని వచ్చేసాను. నేను మార్నింగే మార్కెట్కి అయితే వెళ్ళాను. దీని తర్వాత అయితే మనం వచ్చేసి అలాగే మట్టి పాత్రలు అయితే తీసుకొని రావాలి కొత్తవి. ఆ మట్టి పాత్రలు తెచ్చి మనం దాన్ని అయితే వాటర్లో అయితే వాష్ చేయాలి. సో వాష్ చేసిన తర్వాత దాంట్లో అయితే పూరీలు అలాగే మనం చేసే మిఠా చేసాం కదా, సో అది ఇంకో పాయసం కూడా చేస్తాం, ఘోడా పాయసం అనేసి, అది అవన్నీ అయితే దీంట్లోకి అయితే మనం నింపి పెడతామన్నమాట. అలాగే ఈ బట్టలు కూడా 2 కలర్ తెచ్చాం కదా, సో ఆ 2 కలర్ బట్టలు కూడా మనం అయితే ఇక్కడ కింద ఒకటి పైన ఒకటి అయితే దీనికైతే కప్పడానికి అయితే పెడతాము. ఇంకా ఫ్లవర్స్ అవి ఇవి అన్నీ తెచ్చాం. సో అన్నీ ఎలా చేస్తానో చూడండి మీరు. అన్నీ ఫస్ట్ మనం కడుక్కోవాలన్నమాట. బయట నుంచి ఏ వస్తువు తెచ్చినా కానీ మనం ఫస్ట్ వాష్ చేసిన తర్వాతే దీనికైతే మనం యూస్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్స్ అండి, ఇవి 2. నేనైతే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తెచ్చానమాట. ఇంకా ఈ 2 క్లాత్స్ అయితే ఈసారి పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని అయితే మనం కడిగేసి మళ్ళీ ఎత్తి ఇదైతే పైన పెట్టేస్తామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవే యూస్ చేయాలి. ఇంకా ఇలాగే మనం ఒక 3 ఇయర్స్ అలా అవే యూస్ చేస్తుంటామన్నమాట. మనకు ఇంకా వద్దులే అనిపించినప్పుడు తీసేసి మళ్ళీ కొత్తవి అయితే తెచ్చి వేసుకోవచ్చు. మనం ఇది ఎత్తుకొని వెళ్ళి ఎక్కడైనా దర్గా దగ్గర అయితే వేసేసి వచ్చేస్తామన్నమాట. చూడండి, నాకు ఎప్పుడు వీడియోస్ చేయడం చూశారు, వంట చేయడం చూశారు కదా, అలాగే స్టిచ్చింగ్ చేసినప్పుడు కొంతమంది చూశారు. ఫ్లవర్స్ నేను అల్లినప్పుడు మీరు ఎవరైనా చూసారా? నాకు కూడా వస్తుందండి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ నేనైతే కట్టానమాట. సో విచిత్రంగా ఉంది కదా, నాకే నవ్వు వస్తుంది ఆ పైన. ఎందుకు నేను ఎప్పుడు ఇలాంటివి చేయలేదు, చూపించలేదు కదా మీ అందరికీ అనేసి. ఇంకైతే ఫాతిహా అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇంకా నేను పెసరబ్యాళ్ళు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ పెసరబ్యాళ్ళు రైస్ వచ్చేసి ఇంకా మనము మిక్స్ చేసుకొని ఫస్ట్ ఈ బట్ట మనం కింద వేసాం కదా, ఆ బట్ట పైన అయితే ఇవన్నీ కలిపేసి మనం మిక్స్ చేసి అంతా నీట్గా మనం బట్ట పైన అయితే అది బేర్ చేసి దానిపైన అయితే ఈ కుండాలు అంటే ఇవి బట్టి పాత్రలు ఉన్నాయి కదా, అవి పెట్టి దానిలో అయితే పూరీలు అయితే వేస్తామన్నమాట. ఇదైతే కూర్చొని ఇద్దరం చేసామన్నమాట, నేను మా ఆయన. ఇంకా ఈ ఫ్లవర్స్ వచ్చేసి దీనికి రౌండ్గా అయితే చుట్టేస్తాం మనము ఈ మట్టి పాత్రలకి. ఫైనల్గా మనం పూలు కూడా కడగడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. సో పూలు కూడా అవి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాయి కదా, అన్నీ మనం వాష్ చేసుకొని అయితే దీన్ని అయితే మనం యూజ్ చేస్తామని. ఇక మొత్తం పూల్ వాష్ చేయడం అయింది. ఇంకా సందాలు అయితే రెడీ చేస్తున్నారు చూడండి మా ఆయన అయితే. ఈ సందల్లో అయితే మనం అత్తరేసి ఈ సందాలు అంటే గంధం మొత్తం మిక్స్ చేసి దాంట్లో కొన్ని ఫ్లవర్స్ వేసి దాంట్లోకి అయితే అత్తరేస్తామన్నమాట. అందరూ వచ్చి భోజనాలు చేసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఈ సందాలు ఎత్తుకొని మనకు గొంతు కింద ఉంది కదా అక్కడ కళ్ళకి పెట్టుకుంటారు. చిన్నపిల్లలకి కడుపుకు కూడా పెడతారనమాట. అంటే అలా పెట్టుకుంటే మంచిది అనేసి అలా పెట్టుకొని వెళ్తారు. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి ఫాతిహా దగ్గర ఇక్కడ మనం ఇదంతా బేడ్చి పెడతాం కదా, దీని దగ్గర వచ్చేసి అందరూ వచ్చి హదంబోషి తీసుకొని పోతారనమాట. అంటే ఇక్కడికి వచ్చి ఏమైనా దువా చేసుకొని ఇంకా వాళ్ళ మనసులో ఏమన్నా ఉంటే కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుకొని పోతారనమాట. అది కూడా వాళ్ళకు కూడా జరుగుతుంది అనేసి వాళ్ళు చెప్పుకొని ఏమైనా కానీ న్యాజ్ అయితే ఏదైనా వాళ్ళకు మనసుకు తోచింది వేసేసి పోతారు. మనం ఏం చేస్తాము, మళ్ళీ ఆ న్యాజ్ మొత్తం ఎత్తి అదే గుడ్డలో కట్టేసి నెక్స్ట్ ఇయర్ కోసం అయితే పెట్టేయాలన్నమాట. అది యూజ్ చేసుకోకూడదు మనం. అండ్ మళ్ళీ దీనికోసం ఏమైనా మనకు అవసరమైన వస్తువులు ఏమైనా తేవడానికి మనమైతే దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, దీనికైతే మనం మట్టి పాత్రలకు మొత్తం అయితే మనం ఫ్లవర్స్ అయితే రౌండ్గా పెట్టేసాం చూడండి. ఇక మనం చేసిన పూరీలు మొత్తం ఇట్లా ఒక హండాలో అయితే పెట్టేసి దీనిపైన అయితే గుడ్డ కట్టేసాము. ఇంకా దీంట్లో నుంచి పూరీలు తీసి అంటే నేతి వండి సపరేట్గా అయితే నేతి పూరీలు అయితే చేసి ఇదైతే నేను సపరేట్గా ఒక ప్లేట్లో అయితే పెట్టానమాట. దీంట్లో పెట్టే పూరీలు నేతిలో అయితే మనము ఫ్రై చేసి ఉంటాం కదా, ఆ పూరీలు అయితే ఇప్పుడైతే దీంట్లోకి అయితే నింపేయాలన్నమాట. పెద్ద పాత్రలోకి అయితే పూరీలు, మళ్ళీ చిన్న పాత్రలు 3 ఉన్నాయి కదా, మొత్తం వచ్చేసి 5 పాత్రలు అండి. ఇంకా దీనికి వచ్చేసి మనం పూరీలు అయితే నింపేస్తామన్నమాట. ఇంకా మా ఆయన గారు ఒకటి నేను ఒకటి అయితే నింపేసాం దీంట్లో. అలాగే ఫాతిహా కోసము మొత్తం రెడీ చేసుకున్నాము. ఇంకా హజరత్ రావాలి. ఇంకా హజరత్ వచ్చిన తర్వాత అయితే మొత్తం రెడీ అయిపోయిందంటే మనం ఫోన్ చేస్తే చాలు హజరత్ అయితే వచ్చేస్తారు. వీళ్ళ స్టోరీ ఉంటుందండి, ఇమామే జాఫర్ సాదిక్ది స్టోరీ ఉంటుంది. అంటే వాళ్ళకు ఎందుకు చేస్తారు ఈ ఫాతిహా, ఎలా చేస్తారు, దేనికోసం చేస్తారు అనేసి ఆ స్టోరీలో మొత్తం అయితే మెన్షన్ చేసి ఉంటారు. ఆ స్టోరీ మొత్తము హజరత్ వచ్చినప్పుడు చదువుతారు.
అది చదివి వాళ్ళు చెప్పేటప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇమామే జాఫర్ సాదక్ ఫాతిహా ఎప్పుడు చేస్తారు, దేనికోసం చేస్తారు, ఇంకా అలాగే అది చేయడం వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అనేసి, అది ఎన్ని ఏళ్ళు చేయాలి, మనం ప్రతి సంవత్సరము చెయ్యాలా లేదా అనేటి మొత్తం అయితే దాంట్లో ఉంటుందన్నమాట. ఇంకో దాంట్లో అయితే నేనైతే నింపేస్తున్నాను చూడండి పూరీలు. ఇక దానికి ప్లేట్లలాగా కూడా మనం ప్లెయిన్ పూరీలు కూడా చేసాం చూడండి. దానిపైన ప్లేట్లు అయితే పెట్టారు, ప్లెయిన్ పూరీలు ఉన్నాయి కదా, అవే మనమైతే ప్లేట్లలాగా అయితే కప్పేస్తాం. ఇంకా ఇది చూడండి ఘోడాలు అంటాం కదా, ఘోడా పాయసము. సో ఇది వచ్చేసి దీంట్లోకి అయితే ఒక దాంట్లోకి అయితే ఇది నింపేస్తాం అనమాట. మళ్ళీ 2 దాంట్లోకి వచ్చేసి ఫిర్నీ నింపుతాం, అంటే సన్నరవ్వతో మనం చేస్తామన్నమాట పాయసము. అది పూరీల్లో అద్దుకొని తినడానికి ఆ పాయసం అయితే 2 దాంట్లో అయితే పెడతామన్నమాట. ఇది వచ్చేసి ఒక దాంట్లోనే పెడతాం ఘోడా ఫాతిహా చేయడానికి. మొత్తం 5 పెడతాము. అలాగే ఒక దీపం, 2 దీపాలు పెట్టచ్చంట. నేను ఒక దీపమే తీసుకొని వచ్చా, అంటే చెప్తున్నా కదా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఇది. 2 దీపాలు పెట్టాలంట, నేనైతే ఒక దీపం అయితే పెట్టాను. ఇంకా ఆ దీపం అయితే ఆరిపోకుండా అయితే నైట్ మొత్తము నెయ్యి అయితే వేసి పెట్టాలి. నెయ్యి దీపం అయితే పెట్టించాము మేమైతే ఇక్కడ. ఇక ఇది వచ్చేసి ఫిర్నీ అండి. ఈ ఫిర్నీ అయితే 2 దాంట్లోకి వేస్తాను చూడండి. ఇది మేము చేసిండేది సన్నరవ్వతో అయితే చేస్తామన్నమాట. ఫస్ట్ ఇదంతా తీసేసి, అంటే మనం చేసేటప్పుడు కొంచెం కూడా టేస్ట్ కూడా చేయకూడదండి, మన అందాజతోనే మనం చేయాలి. ప్రతిదీ కానివ్వండి, చక్కెర టెస్ట్ చేయడము, ఉప్పు టెస్ట్ చేయడము, కారం ఉందా లేదా, పులుపు ఉందా లేదా, ఏది మనం టెస్ట్ చేయకూడదు. మొత్తం ఫాతిహా అయిన తర్వాతే దీనికి ఏదైనా మనము టేస్ట్ చేయగలం. అంతవరకు వితౌట్ టేస్ట్తో అయితే ఇదంతా మొత్తం చేసుకోవాలన్నమాట. కానీ లాస్ట్లో అయితే టేస్ట్ వస్తుంది. సో సూపర్గా వస్తుంది. ఏది తక్కువ ఉండదు, ఏది ఎక్కువగా ఉండదు. ఎందుకంటే అంటే మనం మామూలుగా మనం చేసి అలవాటు, ఎంత వేయాలి, దేనికి ఏం క్వాంటిటీ అనేసి మనకైతే ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే అదైతే చేసేయచ్చు అనుకోండి. ఇంకా ఇలా మనం ఆ బీము అలాగే మనము పెసరబ్యాళ్ళు వేసాం కదా, అదైతే కింద పేర్ చేసి దానిపైన అయితే ఇవన్నీ పెట్టేస్తాము. ఇది మళ్ళీ మనం మరుసటి రోజు ఇవి ఎత్తేసి మొత్తం మనం తినేసి ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఫాతిహా చేసి, అది రైస్ ఉంది కదా, ఆ రైస్తో మనమైతే ఖిచిడి చేసి, అలాగే మనము కురాకు తెచ్చి కురాకు కొంచెము ఖిచిడి భుర్తా చేసి మళ్ళీ అదైతే మనం ఇంటి వాళ్ళు మాత్రమే తింటామన్నమాట. దీన్ని ఇలా చేస్తారండి ఈ ఫాతిహా అయితే. ఇంకా దీనిపైన ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తారు, చాలామంది లైటింగ్స్ వేస్తారు. అలాగే ఫ్లవర్స్ డెకరేషన్ చేసే వాళ్ళకి పిలిపించి మరి వేళ్ళు ఇచ్చి కూడా చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మనం చిన్నగానే చేసాం, ఫస్ట్ టైం చేసాము. ఎలా చేశానో నాకైతే అందరైతే కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం ఇది చేయడము, నాకు కూడా రాదు, ఫస్ట్ టైం చేశాను కాబట్టి అందరికీ మీకు చూపించాలనేసి నేనైతే అనుకున్నా. ఇంకా ఎవరికి నచ్చిందో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ పక్కనైతే మనమైతే రైస్ పెట్టామన్నమాట, అంటే ఖుష్కా ఇదంతా చేసాము కదా, మనం ఖుష్కా చేసాము, రసం చేసాము, మనం వెజిటేబుల్ కర్రీ చేసాము, మొత్తం అయితే ఇక్కడ పెట్టాము. ఇంకా హజరత్ అయితే వచ్చారు ఫైనల్గా. హజరత్ అయితే ఆ స్టోరీ అయితే చదువుతున్నారు చూడండి ఒకసారి. ఇంకా ఫాతిహాకి ఇమామే జాఫర్ సాదక్ ఫాతిహా ఎవరు చేశారు, ఎలా చేశారు, చేసిన వాళ్ళు ఎలా ఉన్నారు, అంతా స్టోరీ చెప్పాను కదా, నేను అంతా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా నేను మా ఆయన గారు మనం ఇంటి వాళ్ళం అందరం అయితే అక్కడే కూర్చొని మనమైతే మొత్తం అయితే చేసామన్నమాట. అక్కడ కూర్చొని ఫాతిహా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలా వదిలేసి మళ్ళీ అందరూ తినడానికి భోజనాలకి అయితే వస్తారు. వచ్చిన వాళ్ళకైతే సర్వ్ చేసుకుంటూ ఫాతిహా అయితే ఇలా ముగిస్తేస్తామన్నమాట. సో నా ఈ వీడియో ఇమామే జాఫర్ సాదక్ ఫాతిహా వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో చేసి నేనైతే 1 మంత్ అయిపోయింది, కానీ నాకైతే కుదరలేదు వీడియో అప్లోడ్ చేయడానికి. సో ఎనీవే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.